హాయ్ గైస్, ఈరోజు మనం మన లీడ్ 150 సిరీస్లో మ్యాథ్స్ సెక్షన్లోని 5th ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఈ ప్రాబ్లం వచ్చేసి పవర్ ఆఫ్ ఎక్స్ కమాండ్. సో బేసికలీ ఈ ప్రాబ్లం ఏమంటుందంటే మనకి ఎక్స్ అండ్ ఎన్ అని రెండు వాల్యూస్ ఇస్తారు. అండ్ దాంట్లో వాటితోటి మనం ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఎక్స్ అనేది డెసిమల్ కూడా కావచ్చు, అండ్ ఎన్ అనేది ఆల్వేస్ ఇంటీజర్ అవుతుంది, బట్ అది నెగిటివ్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇవి మనకి ఇచ్చిన కన్స్ట్రెంట్స్. అండ్ ఎన్ అనేది చాలా పెద్ద నెంబర్. సో అది -2 పవర్ 31 నుంచి 2 పవర్ 31 -1 వరకు. ఓకే, సో అది అరౌండ్ 10 పవర్ 9 అంత పెద్ద నెంబర్ అనమాట అది. సో ఇది మన ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు ఒక ఇంపార్టెంట్ లైక్ డిఎస్ఏ మ్యాథ్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దాని పేరు బైనరీ ఎక్స్పోనెన్షియేషన్. ఓకే, సో అది పేరు అంటే చాలా ఫ్యాన్సీగా అనిపించవచ్చు, బట్ అది అంత కష్టమైన టాపిక్ కాదు అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఎన్ని డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేసినా ఈ టాపిక్ అనేది ఎక్కడో దగ్గర టచ్ అయితేనే ఉంటుంది. సో దీని నుంచి తప్పించుకుంటే అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఓకే, సో ఇది ఎంత తొందరగా నేర్చుకుంటే అది అంత మంచిది అండ్ అంత కష్టం కూడా కాదు ఇది నేర్చుకోవడం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ డెఫినెట్గా రావాలి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. సో ఆ కాన్సెప్ట్ ఏంటో కూడా ఈరోజు సొల్యూషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఎక్స్ అండ్ ఎన్ అనే రెండు వాల్యూస్ ఇచ్చిండు. అండ్ ఈ ఎక్స్ అనేది డెసిమల్ కావచ్చు అండ్ ఎన్ అనేది నెగిటివ్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇవి రెండు లైక్ ఎక్స్ట్రా థింగ్స్ మనం కేర్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ డెసిమల్ ఇంకా నెగిటివ్ని మర్చిపోండి. నార్మల్గా ఎక్స్ పవర్ ఎన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దీనికి ఒక నైవ్ మెథడ్ ఎట్లా చేస్తాం. మనం సింపుల్ ఒక ఫర్ లూప్లో మనం i = 1 నుంచి i > n వరకు అన్ని టైమ్స్ మనం ఎక్స్ని మల్టిప్లై చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆన్సర్ ఆన్సర్ ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇట్లా మనం మల్టిప్లై చేస్తాం n టైమ్స్ అండ్ n టైమ్స్ మల్టిప్లై చేస్తే సో మనకి ఫైనల్గా ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O పవర్ n. ఓకే, ఎందుకంటే మనం మన ఫర్ లూప్ అనేది n టైమ్స్ రన్ చేస్తున్నాం అండ్ అది O పవర్ n. సో ఇప్పుడు సేమ్ ఇదే అప్రోచ్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయలేం. ఎందుకంటే ఎన్ అనేది అప్రాక్సిమేట్లీ 10 పవర్ 9 వరకు వెళ్ళగలుగుతుంది. ఓకే, సో 10 పవర్ 9 లూప్ మనం రన్ చేయాలంటే అది చాలా టైం తీసుకుంటుంది. అది 1 సెకండ్లో మనకు రన్ కాదు. ఎందుకంటే 1 సెకండ్లో రన్ కావాలంటే 10 పవర్ 8 ఇటరేషన్స్ మ్యాక్సిమం. ఓకే, సో దాని మించి అంటే అది ఆబ్వియస్లీ మనకి TLE ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ కాకుండా మనం ఏదో ఒక ఆప్టిమల్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి దీనికి. ఓకే, సో ఈ ఆప్టిమల్ మెథడ్ పేరే బైనరీ ఎక్స్పోనెన్షియేషన్. బైనరీ ఎక్స్పోనెన్షియేషన్. ఓకే, సో స్పెల్లింగ్ ఇదేనో కాదు నాకు కూడా తెలియదు, బట్ ఈ పేరు చూడడానికి చాలా ఫ్యాన్సీగా అనిపించచ్చు, బట్ ఇది అంత కష్టమైన కాన్సెప్ట్ అసలు కాదు అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ బైనరీ ఎక్స్పోనెన్షియేషన్ ఏం చెప్తుందంటే బేసికలీ మనం ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మల్ మెథడ్ మనకి O ఆఫ్ ఎన్లో చేయొచ్చు. ఓకే, బట్ ఈ బైనరీ ఎక్స్పోనెన్షియేషన్ మెథడ్ తోటి ఎక్స్ పవర్ ఎన్ వాల్యూని మనం లాగ్ ఎన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో లాగ్ ఎన్ నుంచి లాగ్ ఎన్ అంటే అది చాలా ఫాస్ట్. అంటే మనకి లెట్స్ సే ఎన్ వాల్యూ అనేది 10 పవర్ 18 ఉంది అనుకోండి. ఓకే, సో మనం 10 పవర్ 18 టైమ్స్ని ఫర్ లూప్ రన్ చేయడం కన్నా లాగ్ ఆఫ్ 10 పవర్ 18 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 64 ఉంటుంది. ఓకే, సో 64 ఇటరేషన్స్లో మనం ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, సో 10 పవర్ 18 నుంచి 64 ఇటరేషన్. సో అది ఎంత పెద్ద ఆప్టిమైజేషన్ చూడొచ్చు. ఓకే, సో ఇంత పెద్ద ఆప్టిమైజేషన్ చేస్తుంది మనకి బైనరీ ఎక్స్పోనెన్షియేషన్. సో ఇప్పుడు ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో బైనరీ ఎక్స్పోనెన్షియేషన్ ఏం చేస్తుందంటే మనం ఎక్స్ పవర్ ఎన్ చేస్తామా, సో ఈ ఎన్ని మనం బైనరీ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఓకే, సో ఈ బైనరీ రిప్రజెంటేషన్లో మనకి ఏముంటాయి బేసికలీ 1011000011. ఓకే, సో ఇట్లా ఎట్మోస్ట్ ఎన్ని బిట్స్ ఉంటాయి. ఓకే, సో మన 10 పవర్ 18 నెంబర్కైనా ఎట్మోస్ట్ 64 బిట్సే కదా ఉండేది. ఓకే, సో ఇట్లా ఒక 64 బిట్స్ మనకి ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ 64 బిట్స్లో కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు. ఓకే, బట్ ఈ బైనరీ రిప్రజెంటేషన్ మనకి నార్మల్గా అసలు ఏం కన్వే చేస్తుంది. ఏదైనా నెంబర్ని మనం పిక్ చేసుకుంటే దాన్ని 2 పవర్ 0. ఓకే, సో ఇక్కడ 1 సెట్ అయింది కాబట్టి 2 పవర్ 0 అనేది ఈ నెంబర్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 సెట్ అయింది, సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 పవర్ 1 అనేది లేదు. ఓకే, సో 2 పవర్ 2 అనేది ఉంది. ఓకే, ఇక్కడ 2 పవర్ 3 లేదు, 2 పవర్ 4 ఉంది. ఓకే, 2 పవర్ ఇక్కడ 5 లేదు, 2 పవర్ 6 ఉంది. ఓకే, సో ఈ ఎన్ అనే నెంబర్ని బేసికలీ ఈ పవర్స్లో మనం స్ప్లిట్ చేయగలుగుతాం అని చెప్తుంది మన బైనరీ రిప్రజెంటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 21 తీసుకున్నాం. ఓకే, సో ఈ 21ని మనం ఎట్లా స్ప్లిట్ చేయగలుగుతాం 1 0 1 0 1. ఓకే, సో మనం 21ని ఇట్లా రాయగలుగుతాం. ఓకే, అంటే ఏంటి దీని అర్థం బేసికలీ 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 4. ఓకే, సో 16 ప్లస్ 4 ప్లస్ 1. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 21 అండ్ 21ని మనం బేసికలీ ఇట్లా స్ప్లిట్ చేయగలుగుతాం ఇన్ పవర్స్ ఆఫ్ 2 అని మనకి బైనరీ రిప్రజెంటేషన్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్ప్లిట్టింగ్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎట్లా చేస్తామంటే మనం లెట్స్ సే A పవర్ 21 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. ఓకే, సో అండ్ 21ని మనం ఇట్లా స్ప్లిట్ చేయొచ్చు అని మనకు తెలిసింది. ఎట్లా బైనరీ రిప్రజెంటేషన్ తోటి తెలిసింది. సో ఇప్పుడు మనం A పవర్ 21ని ఎట్లా రాయొచ్చు A పవర్ 16 ప్లస్ 4 ప్లస్ 1 రాయొచ్చు. ఓకే, సింపుల్ మ్యాథ్స్. అండ్ ఇప్పుడు A పవర్ 16 ఇంటూ A పవర్ 4 ఇంటూ A పవర్ 1 రాయొచ్చు. ఓకే, సో ఇది ఎట్లా రాయొచ్చు, ఇది మన స్కూల్లో నేర్చుకున్నాం కదా ఈ ఐడెంటిటీ. A పవర్ m ప్లస్ n ఇది ఈక్వల్స్ టు A పవర్ m ఇంటూ A పవర్ n. ఓకే, సో ఇది ఈ ఐడెంటిటీ అండ్ దాని ప్రకారంగా జస్ట్ స్ప్లిట్ చేసి రాసినాం. ఓకే, సో మనం పైన ఏదైనా నెంబర్ ఉండండి A పవర్ n ఏ ఎన్ని నెంబర్కైనా మనం ఇట్లా పవర్స్ ఆఫ్ 2లోకి స్ప్లిట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి నెంబర్కి ఏదో ఒక బైనరీ రిప్రజెంటేషన్ ఉంటుంది అండ్ బైనరీ రిప్రజెంటేషన్ అంటే స్ప్లిట్టింగ్ ఇంటూ పవర్స్ ఆఫ్ 2. ఓకే, సో ఇప్పుడు ఏ నెంబర్ కన్నా మనం బైనరీ రిప్రజెంటేషన్ స్ప్లిట్ చేయగలుగుతున్నాం అంటే ఏ నెంబర్నైనా ఏ పవర్స్ ఆఫ్ 2లోకి రాయగలుగుతాం.
అండ్ ఇప్పుడు బేసికలీ మనం ఈ ఏ పవర్ సమ్ పవర్స్ ఆఫ్ 2 వాల్యూస్ మనకి తెలుస్తాయి. ఓకే, సో ఈ వాల్యూస్ ఎట్లా వస్తాయి మర్చిపోండి. ఇప్పటికైతే ఈ వాల్యూస్ తెలిస్తే మనం వాటిని మల్టిప్లై చేస్తే మనకి ఏ పవర్ సమ్ నెంబర్ వచ్చేస్తుంది. సింపుల్, ఫాస్ట్. ఎంత పెద్ద నెంబర్ అయినా, ఓకే, సో ఈ 10^18 నెంబర్ అయినా దీంట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? మాక్సిమం 64 బిట్స్ ఉంటాయి. ఓకే, సో మాక్సిమం 64 బిట్స్ ఉన్నప్పుడు 64 బిట్స్ మాక్సిమం సెట్ అయితే, సో 64 బిట్స్ మాక్సిమం సెట్ అయినప్పుడు మనం ఏ పవర్ 10^18 కదా. సో ఈ ఓవరాల్ వాల్యూని మనం ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసుకుంటే, ఏ పవర్ సమ్ పవర్స్ ఆఫ్ 2 ఎక్స్ప్రెస్ చేసుకుంటే, సో ఇది మాక్సిమం ఎన్ని టర్మ్స్ వస్తుంది? 64 టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ 3 వచ్చినాయి. సో అన్నిటికన్నా పెద్ద నెంబర్ కూడా మాక్సిమం 64 టర్మ్స్ వస్తాయి మనకి. అంటే ఏంటి, మనం జస్ట్ 64 టైమ్స్, ఎట్ మోస్ట్ 64 టైమ్స్ మల్టిప్లికేషన్స్ చేస్తే మనం ఏ పవర్ 10^18 అంత పెద్ద వాల్యూని సింపుల్గా కంప్యూట్ చేసేయచ్చు. ఓకే, బట్ ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? ఏ పవర్ సమ్ పవర్ ఆఫ్ p వాల్యూస్ అనేవి మనకు కావాలి. అంటే ఏంటి? ఏ పవర్ 0, ఏ పవర్ 1, ఏ పవర్ 2, ఏ పవర్ 4, ఏ పవర్ 8, ఏ పవర్ 16. ఓకే, సో వీటి వాల్యూస్ మనకి తెలిస్తే ఈ మిగిలిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్. ఓకే, అండ్ వీటి వాల్యూస్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్. సో దీనికి మనం సింపుల్గా ఒక ఫర్ లూప్ రన్ చేయొచ్చు. ఓకే, సో ఆ ఫర్ లూప్ ఏం చేయొచ్చు? ఫస్ట్ ఏ పవర్ 0 అనేది ఆల్వేస్ 1 అది ఐడెంటిటీ తోటి వచ్చేస్తుంది. అండ్ ఏ పవర్ 1 అనేది ఏ పవర్ 2 అనేది దీంతో మల్టిప్లై చేస్తే ఏ పవర్ 2 వస్తుంది. ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ 1. ఓకే, అండ్ ఏ పవర్ 4 అనేది ఏ పవర్ 2ని ఏ పవర్ 2 తోటి మల్టిప్లై చేస్తే ఏ పవర్ 2 ఇంటూ ఏ పవర్ 2. ఓకే, సో ఏ పవర్ 16 అనేది ఏ పవర్ 4 ఇంటూ ఏ పవర్ 4 చేస్తే ఏ పవర్ 16 వస్తుంది. సారీ, ఏ పవర్ 8. ఓకే, సో ఏ పవర్ 4 ఇంటూ ఏ పవర్ 4 చేస్తే ఏ పవర్ 8 వస్తుంది. ఓకే, సో అట్లా మనం ఎట్మోస్ట్ 64 టైమ్సే చేస్తాం. ఎందుకు 64 టైమ్స్ చేస్తాం? ఎందుకంటే ఎట్మోస్ట్ 64 బిట్సే ఉంటాయి కదా ఏదైనా నెంబర్లో. ఓకే, సో ఎట్మోస్ట్ 64 బిట్స్ ఉంటే ఎట్మోస్ట్ 64 టర్మ్సే వస్తాయి. అండ్ ఇట్లా ఫస్టే మనం ఒక 64 నెంబర్స్ కంప్యూట్ చేసుకున్నాం అనుకో, మిగిలిన పవర్స్ ఏ పవర్ ఎనీ నెంబర్ అనేది చాలా ఫాస్ట్గా మనం ఆ నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డ్రై రన్ చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ సే మనం 2^17 ఫైండ్ అవుట్ చేయాలంటాం. ఓకే, సో 2^17 అంటే మనం 2^17 ఎట్లా స్ప్లిట్ చేస్తాం? ఫస్ట్ మనం 17 యొక్క బైనరీ చూడాలి. ఓకే, 17 యొక్క బైనరీ అనేది 1001. ఓకే, సో ఇక్కడ మనకు బేసిక్లీ ఏం జరుగుతుంది? 16 ప్లస్ ఇక్కడ ఏంటి 16 ప్లస్ 1. ఓకే, 17 అంటే 2^17ని మనం ఎట్లా రాయొచ్చు? 2^16 ప్లస్ 2^1. ఓకే, సో 2^16 అనేది సమ్ వాల్యూ ఉంటుంది, అది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ 2^1 అనేది సమ్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే, అండ్ ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం సింపుల్. ఎట్లా? సో ఫస్ట్ 2^0 అనేది 1, 2^1 అనేది 2, 2^4 అనేది 2^2 అనేది 2^1 ఇంటూ 2^1 అండ్ 2^4 అనేది 2^2 ఇంటూ 2^2. సో దీని వాల్యూ ఎంత? 2^4 ఇంటూ సో దీని వాల్యూ వచ్చేసి 16. సో 2^8 అనేది 16 ఇంటూ 16 64. సో 2^16 అనేది 64 ఇంటూ 64. ఓకే, 2^16 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు బేసికలీ 6 ఇటరేషన్స్లో మన క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో ఇక్కడ 6 అండ్ ఇది కూడా అదే ప్రాసెస్లో మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ 6 మొత్తం ఈ వాల్యూస్ని 6 ఇటరేషన్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఆ 6 ఇటరేషన్స్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ మల్టిప్లై చేయడానికి ఇంకో 1 ఇటరేషన్. సో 7 ఇటరేషన్స్లో మనం 2^17ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నార్మల్ ఫర్ లూప్తో చేస్తే 17 ఇటరేషన్స్ కావాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం? మనం ఏ పవర్ b ఫైండ్ అవుట్ చేసేటప్పుడు bని పవర్స్ ఆఫ్ 2లోకి స్ప్లిట్ చేసుకుంటాం. అది ఎట్లా? బైనరీ రిప్రజెంటేషన్ నుంచి వచ్చేస్తుంది. పవర్స్ ఆఫ్ 2ని స్ప్లిట్ చేసుకుంటే, అండ్ ఇప్పుడు ఏ పవర్ సమ్ పవర్ ఆఫ్ 2, ఏ పవర్ సమ్ పవర్ ఆఫ్ 2, ఏ పవర్ సమ్ పవర్ ఆఫ్ 2 ఫామ్లోకి మనం తీసుకొని రావచ్చు. అండ్ సమ్ పవర్ ఆఫ్ 2 వాల్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎట్మోస్ట్ 64 ఉంటాయి 10^18 వరకు కూడా. కాబట్టి మనం 10^18 అంత పెద్ద వాల్యూని కూడా జస్ట్ 64 ఇటరేషన్స్లో సింపుల్గా కంప్యూట్ చేసేయచ్చు. ఓకే, అండ్ దీన్ని కోడ్ చేయడం కూడా చాలా ఈజీ. సో దీనికి 2 వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఉంటాయి. ఒకటి రికర్సివ్కి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రికర్సివ్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది అర్థం చేసుకోవడానికి, బట్ రికర్జన్ వల్ల కొంచెం ఓవర్ హెడ్ ఉంటుంది. అండ్ బిట్స్ తోటి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ బిట్స్లో లైక్ మనం ఇంతమంది చూపించినట్టు బిట్స్ ఎట్లుంటాయో, సో యాక్చువల్ బిట్స్లో ట్రవర్స్ చేసి అది సెట్ అయితే ఏం చేస్తాం, సెట్ కాకపోతే ఏం చేస్తాం అన్నది చేస్తాం. సో ఇది కంప్లీట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. బట్ ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం అటు కావచ్చు. లైక్ ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదు, బట్ సింపుల్ అండర్స్టాండ్, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడైతే 2 అప్రోచెస్ కోడ్ చేసి చూద్దాం, అండ్ మీకు నచ్చింది మీరు ఫాలో కావచ్చు. ఓకే, సో ఇప్పుడు బైనరీ ఎక్స్ప్లెనేషన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు అయితే ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో అనేది మర్చిపోండి. ఓకే, సో అది నెగిటివ్లో ఉంది, డెసిమల్లో ఉంది, అవన్నీ అవసరం లేదు. సింపుల్గా మనం మన ఫంక్షన్కి ఒక ఏ ఇంకా ఒక బి ఇస్తే మన ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ పవర్ బి ఫైండ్ అవుట్ చేసి ఇస్తుంది బైనరీ ఎక్స్ప్లెనేషన్ తోటి. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఆ కోడ్ రాద్దాం. ఓకే, సో binpav. ఓకే, సో మన ఫంక్షన్కి binpav అని పేరు ఇచ్చుకుందాం. సో ఈ binpav అని ఎందుకు ఇచ్చిందంటే ఇది మోస్ట్లీ బైనరీ ఎక్స్ప్లెనేషన్ని ఇదే పేరుతోటి రాస్తారు అందరు ఫంక్షన్. సో నేను కూడా అది ఇచ్చిన. సో int a అండ్ int b. సో 2 వాల్యూస్ వచ్చినాయి మన ఫంక్షన్కి. ఇప్పుడు మనం మన ఫైనల్ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి int res ఈక్వల్స్ టు 1 అని ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే, సో res ఈక్వల్స్ టు 1 ఎందుకంటే మనం మల్టిప్లై చేస్తున్నాం కదా, కాబట్టి 1 పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం బీలో దాంట్లో ఉన్న బిట్స్లో మనం ట్రావర్స్ చేయాలి. ఓకే, సో బిట్స్లో ట్రావర్స్ చేయాలంటే మనం సింపుల్గా ఒక ఫర్ లూప్లో
ఫర్ i ఈక్వల్స్ టు 0 నుంచి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 31. ఓకే, సో కంప్లీట్ 32 బిట్స్ ఉంటాయి కాబట్టి 0 నుంచి 32 బిట్స్ అయితే. ఓకే, సో 0 నుంచి 31 వరకు అన్ని బిట్స్ ట్రావర్స్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఒక బిట్ సెట్ అయ్యి ఉందా లేదా అని ఎట్లా చెక్ చేస్తాం. ఇఫ్ బి రైట్ షిఫ్ట్ బై i టైమ్స్ అండ్ 1. ఓకే, సో ఇది చేస్తే మనకి ఒక బిట్ సెట్ అయి ఉందా లేదా తెలుస్తుంది. ఓకే, సో ఇది ఒకవేళ ట్రూ అయితే మనం ఏదో చేస్తాం, అండ్ అది ట్రూ కాకపోతే ఏదో చేస్తాం అనుకోండి. ఓకే ఓకే, సో దీని లోపల ఉన్నాయి ఇప్పటివరకు అయితే మర్చిపోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, a పవర్ 0, a పవర్ 1, a పవర్ 2, a పవర్ 4, a పవర్ 8, a పవర్ సమ్ పవర్స్ ఆఫ్ 2 వాల్యూస్ కావాలి. సో వాటిని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకు ఆల్రెడీ a అని ఒకటి ఉంది. సో a ఏంటి, a ఈజ్ నథింగ్ బట్ a పవర్ 1. ఓకే, a పవర్ 1 వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పవర్స్ ఏం చేస్తున్నాం, ఒకవేళ మనం ట్రావర్స్ చేసేటప్పుడు సమ్ బిట్ సెట్ అయింది అనుకో. ఓకే, 8th బిట్ సెట్ అయితే a పవర్ 2 పవర్ i అనేది మనం మన రిజల్ట్లోకి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో 0th బిట్ సెట్ అయితే మనకి ఫస్ట్ బిట్ సెట్ అయిపోయింది అనుకోండి, a పవర్ 2 పవర్ 0, a పవర్ 2 పవర్ 0 అంటే a పవర్ 1 అండ్ a పవర్ 1 అంటే a. ఓకే, సో ఆల్రెడీ మనకి ఫస్ట్ బిట్ ఒకవేళ సెట్ అయితే ఏ వాల్యూ మల్టిప్లై చేయాలో మనకి ఆల్రెడీ ఏలో ఉంది. ఓకే, సో ఏని మల్టిప్లై చేస్తాం. బట్ మనం నెక్స్ట్ బిట్ పోయినప్పుడు ఏం చేస్తాం, a పవర్ 2 ఫైండ్ అవుట్ చేస్తాం. సో a పవర్ 2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, a ఇంటూ a, దాన్ని జస్ట్ దాన్ని మనం స్క్వేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ బిట్కి వెళ్ళినప్పుడు a పవర్ 4 ఏంటి, a పవర్ 2 ఇంటూ a పవర్ 2. ఓకే, బేసికలీ ఏని a ఇంటూ ఏ చేస్తున్నాం మనం ఎవ్రీ ఇటరేషన్కి. ఓకే, సో ఈ ఒక్క లైన్ ఇక్కడ పెట్టుకుంటే మనకి పవర్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2 అనేది క్యాలిక్యులేట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ బిట్ సెట్ అయింది అనుకోండి, రెజ్ ఈజ్ ఈక్వల్స్ టు రెజ్ ఇంటూ ఏ మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏ ఇంటూ సమ్ పవర్ ఏదో బిట్ సెట్ అయితే ఆ పవర్ తోటి మనం మల్టిప్లై చేసేస్తాం. అండ్ ఒకవేళ సెట్ కాకపోతే ఏమైనా చేస్తాం అంటే, సెట్ కాకపోతే ఏం చేయాలి కాబట్టి అసలు DLC అవసరం లేదు. ఓకే, సో లాస్ట్కి రిటర్న్ రెజ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇంతే బైనరీ ఎక్స్పెన్సేషన్ కోడ్ ఇంతే, చాలా సింపుల్ కోడ్. కొంచెం అర్థం చేసుకోవడానికి మీకు ఫస్ట్ టైం చూస్తే అర్థం కాకపోవచ్చు, బట్ ఒక 2-3 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది, అసలు కష్టమే కాదు ఈ టాపిక్. ఓకే ఓకే, సో ఇదైతే బైనరీ ఎక్స్పెన్సేషన్ కోడ్. ఇప్పుడు దీన్ని ఈ ప్రాబ్లంలో ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసిన దానికి దీనికి తేడా ఏముంది, మన బేస్ అనేది డెసిమల్లో కూడా ఉండొచ్చు. ఓకే, మనం ఇక్కడ ఇంటీజర్ తోటి ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డెసిమల్లో అప్లై చేయొచ్చా, సేమ్ టెక్నిక్ అంటే డెసిమల్లో అప్లై చేయొచ్చు, జస్ట్ దీన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని డెసిమల్లోకి చేంజ్ చేసినా మనకి ఏం ప్రాబ్లం లేకుండా బైనరీ ఎక్స్ప్రెషన్ సూపర్గా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం రిటర్న్ చేసేది ఏ ఫార్మాట్లో ఉంటుంది, మనం బేస్ డెసిమల్లో ఉంది కాబట్టి, సో నువ్వు డెసిమల్ మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్సే వస్తాయి. సో మన రిటర్న్ టైప్ కూడా డబల్ చేసుకోవాలి. ఓకే ఓకే, దీని తర్వాత ఇంకో చేంజ్ ఏంటి, దీన్ని కూడా మనం డబల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రిజల్ట్లోకి డెసిమల్స్ మల్టిప్లై అవుతూ వస్తుందంటే మన రిజల్ట్ కూడా డెసిమల్స్లోనే ఉంటుంది కాబట్టి ఆ డెసిమల్ స్టోర్ చేయడానికి దాని టైప్ కూడా డబల్ చేయాలి. ఓకే ఓకే, సో ఇట్లా మనం ఈ డబల్ని హ్యాండిల్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం హ్యాండిల్ చేయాల్సింది ఏంటి, మన పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అది కూడా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో పవర్ పాజిటివ్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఇదే ఫంక్షన్ వాడుకోవచ్చు. ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 ఉన్నా కూడా సేమ్ వాడచ్చు, రిటర్న్ బిన్ పవర్ ఆఫ్ x, n. ఓకే, ఎల్స్ ఓకే, సో n అనేది నాన్ నెగిటివ్ అయితే మనం డైరెక్ట్ అదే ఫంక్షన్ని రిటర్న్ చేసేయచ్చు. ఓకే, బట్ n అనేది నెగిటివ్ అయినప్పుడు అప్పుడు మనం ఒక మ్యాథ్స్ ఐడెంటిటీ వాడతాం. అండ్ ఆ మ్యాథ్స్ ఐడెంటిటీ కూడా లైక్ అందరికి తెలిసిందే, a పవర్ మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడ్ బై a పవర్ b. ఓకే, సో పవర్ అనేది కిందికి వచ్చింది అనుకోండి, అది పవర్కి మైనస్ మల్టిప్లై అవుతుంది. అండ్ ఈ కేసులో -n కి మైనస్ మల్టిప్లై అయితే ప్లస్ n అవుతుంది. అండ్ సో దీని ఎట్లా రాస్తాం, 1 డివైడెడ్ బై బిన్ పవర్ ఆఫ్ x, n. ఓకే, సో ఇది రిటర్న్ చేస్తే మనకి x పవర్ మైనస్ సమ్ లైక్ x పవర్ నెగిటివ్ నెంబర్ అనేది కూడా కంప్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఒక ప్రాబ్లం వస్తుంది, అండ్ ఆ ప్రాబ్లం ఏంటో. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే మనకి ఇచ్చిన టైప్ ఏమో ఇంట్. ఓకే, అండ్ ఆ ఇంట్ వాల్యూ అనేది -21738648 అని ఏదో నెంబర్ వచ్చింది. సో ఈ నెంబర్ ఏంటంటే, ఈ నెంబర్ ఎగ్జాక్ట్లీ స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ దట్ వీ కెన్ ఫిట్ ఇంటూ ఇంటీజర్ డేటా టైప్ అనమాట. ఓకే, సో ఈ స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూకి మనం ఒకవేళ మైనస్ మల్టిప్లై చేసినాం అనుకోండి, అంటే బేసికల్లీ ఏం జరుగుతుందంటే ఈ మైనస్కి మనం ఒక బిట్ కేటాయిస్తాం. ఓకే, సో ఈ మైనస్ ఉందా లేదా మన ఇంటీజర్లో అన్నదాన్ని కూడా ఒక బిట్, లాస్ట్ బిట్ మన కంప్యూటర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూ ఆల్రెడీ మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. ఆ మ్యాక్సిమం రీచ్ అయిన వాల్యూకి మనం మైనస్ మళ్ళీ చేస్తే అది అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇంటీజర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బేసికల్లీ మనం దాన్ని లాంగ్లో కన్వర్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ చేస్తే సెట్ అయిపోతుంది. సో లాంగ్ బీ అనుకోండి. ఓకే, సో లాంగ్ బీ ఈక్వల్స్ టు ఏం చేస్తే ఇక్కడ బీ ఇచ్చి అండ్ ఇక్కడ కూడా బీ ఇస్తాం, అండ్ ఇక్కడ మనం దాన్ని లాంగ్ బీలో కన్వర్ట్ చేసేది. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత రన్ చేస్తే ఇప్పుడు వెళ్దాం. శాంపుల్ కేసెస్ పాస్ అవుతున్నాయి. ఎస్, శాంపుల్ కేసెస్ పాస్ అవుతున్నాయి. సబ్మిట్ చేద్దాం.
అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇంతకుముందు మనం బైనరీ ఎక్స్పెన్సేషన్ని ఇట్లా బిట్స్ లాగా కాకుండా రికర్సివ్గా కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను కదా, సో అట్లా కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీంట్లో మనం ఈ రిటర్న్ టైప్స్ ఇంకా ఇన్కమింగ్ పారామీటర్ టైప్స్ అనేది చేంజ్ చేయం, సో అట్లనే ఉన్నాయి. అండ్ డబల్ అనేది సో దీంట్లో ఈ రిటర్న్ డేటా టైప్ అండ్ ఇన్కమింగ్ పారామీటర్స్ యొక్క డేటా టైప్ని మనం ఏం చేంజ్ చేయం. అండ్ ఈ రిజల్ట్ కూడా డబులే ఉండనియండి. సో రిజల్ట్ కూడా అవసరం లేదు మనం రికర్సివ్ రాసాం. ఓకే, సో ఈ రికర్సివ్కి ఎట్లా రాస్తామంటే బేసికలీ మన ఫంక్షన్కి ఏమి ఇస్తాం, మన ఫంక్షన్కి ఏ ఇంకా బి అని 2 వాల్యూస్ ఇచ్చాం. ఓకే, సో ఏ ఇంకా బి 2 వాల్యూస్ ఇస్తే మనం a పవర్ b ఫైండ్ అవుట్ చేయాలి మన ఫంక్షన్. అండ్ a పవర్ bని మనం ఎట్లా రాయొచ్చు, ఒకవేళ b అనేది ఈవెన్ అయితే మనం దాన్ని ఎగ్జాక్ట్ హాఫ్కి డివైడ్ చేయొచ్చు. సో a పవర్ b/2 ఇంటూ a పవర్ b/2. ఓకే, సో ఇవి రెండు మల్టిప్లై చేసినా మనకి a పవర్ b వచ్చేస్తుంది. ఓకే, సో b ఈవెన్ అయితే ఇట్లా చేయొచ్చు. అండ్ ఒకవేళ b ఆడ్ అయితే a పవర్ b/2 ఇంటూ a పవర్ b/2 ఇంటూ a. ఓకే, సో b ఆడ్ అయితే దాన్ని ఇట్లా రాయొచ్చు, సింపుల్. సో మన ఫంక్షన్ బేసికలీ ఇంకో రికర్సివ్గా లైక్ సేమ్ ఫంక్షన్ని ఈ వాల్యూస్ తోటి కాల్ చేస్తుంది, సింపుల్. సో a పవర్ b అనేది ఒకవేళ b ఈవెన్ అయితే ఫంక్షన్ ఆఫ్ a పవర్ b b/2 ఇంటూ ఫంక్షన్ ఆఫ్ a పవర్ b/2ని కాల్ చేస్తుంది. ఇది ఎప్పుడు ఈవెన్ అయితే b, అండ్ b ఆడ్ అయితే ఫంక్షన్ ఆఫ్ a పవర్ b/2 ఇంటూ ఫంక్షన్ ఆఫ్ a పవర్ b/2 ఇంటూ a. ఓకే, సో మన ఫంక్షన్స్ని ఇట్లా మళ్ళీ అదే కాల్ చేసుకొని రికర్సివ్గా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ దీని యొక్క బేస్ కేస్ ఏంటి, మనకి a పవర్ 0 వాల్యూ అనేది ఆల్రెడీ తెలుసు, a పవర్ 0 వాల్యూ అనేది 1. ఓకే, ఒకవేళ b అనేది 0 అయితే రిటర్న్ 1. ఓకే, సో ఇట్లా చేసినా మనకి a పవర్ b అనేది కంప్లీట్ అవుతుంది. ఇట్లా రికర్సివ్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు మనం ఫోర్ లూప్ తోటి ఇంప్లిమెంట్ చేసినాం కదా, దాంట్లో ఉన్న బిట్స్ని ట్రావర్స్ చేసి, సో అట్లా చేసినా ఇట్లా రికర్సివ్గా చేసినా మనం యాక్చువల్గా చేసేది సేమే. మీరు ఒక 2-3 మినిట్స్ టైం తీసుకొని ఆలోచిస్తే మీకు కూడా అర్థమైపోతుంది సింపుల్గా. యాక్చువల్ లోపల సేమే ప్రాసెస్ జరుగుతుంది, బట్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే మెథడ్ అనేది డిఫరెంట్. ఓకే, సో దీని కోడ్ కూడా రాసిద్దాం. ఓకే, సో ఇఫ్ b ఈజ్ = 0 మనం డైరెక్ట్ 1 రిటర్న్ చేసేయచ్చు. ఓకే, ఎల్స్ ఎల్స్ కూడా అవసరం లేదు, రిటర్న్ ఉన్నప్పుడు వెళ్తుంది. ఇఫ్ b mod 2 ఈజ్ = 0. ఓకే, b ఈవెన్ అయితే రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ a b/2 ఇంటూ ఫంక్షన్ ఆఫ్ a b/2 చేయొచ్చు. అండ్ ఎల్స్ కేసులో అది ఆడ్ అయినప్పుడు రిటర్న్ ఫంక్షన్ కాదు కదా, బిన్ పావు కదా, a b/2 ఇంటూ a బిన్ పావ్ ఆఫ్ a b/2 ఇంటూ a. ఓకే, సో ఇది మన రికర్సివ్ ఫంక్షన్. సో దీన్ని కూడా రన్ చేద్దాం. అండ్ దీన్ని రన్ చేసిన మనకి సేమ్ రిజల్ట్ యాక్సెప్ట్ అవుతుంది. సో యాక్సెప్ట్ అవుతుంది, బట్ మనం దీన్ని సబ్మిట్ చేస్తే దీని రన్ టైం చాలా ఎక్కువైపోతుంది. దీని రన్ టైం ఎందుకు ఎక్కువైతుంది, ఎందుకంటే మనం సేమ్ ఫంక్షన్ కాల్స్ని మళ్ళీ చేస్తున్నాం, ఇది అసలు అనవసరం. ఓకే, సో మనం ఇక్కడ ఏంటి, మనం ఏ ఫంక్షన్కి వచ్చింది లైక్ a పవర్ bకి వస్తే మనం చేసేది ఒకటే ఫంక్షన్ కాల్ ఏంటి, a పవర్ b/2. ఓకే, సో అదే ఫంక్షన్ కాల్ ఎట్లా చేస్తాం, సో ఇక్కడ సో అదే ఫంక్షన్ కాల్ని మనం ఎట్లయినా అదే చేస్తున్నాం కాబట్టి ముందే దాని వాల్యూని స్టోర్ చేసుకుందాం. డబల్ p అనుకుందాం. ఓకే, సో డబల్ p ఈజ్ ఈక్వల్స్ టు బిన్ పావ్ ఆఫ్ a b/2. ఓకే, సో ఇక్కడ వీటిని p తోటి రీప్లేస్ చేద్దాం. ఓకే, సో అది మళ్ళీ కాల్ అయ్యి అది పెద్ద రికర్జన్ కాకుండా ఇట్లా చేస్తే చాలా టైం సేవ్ అయిపోతుంది అండ్ p చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల సింపుల్ ఒకటే ఫంక్షన్ కాల్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం అండ్ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అయిపోయింది అండ్ ఇది కూడా ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, సో దీన్ని ఇట్లా మనం రికర్జన్ తోటి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇది బైనరీ ఎక్స్పెన్సేషన్ కాన్సెప్ట్. సో సింపుల్ టు అండర్స్టాండ్. కొన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, బట్ లైక్ ఇది చాలా రిపీట్ అవుతూనే ఉంటుంది డిఎస్ఏ ప్రాబ్లమ్స్లో. సో దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, వెరీ ఇంపార్టెంట్ టు లర్న్. అండ్ ఇది లైక్ అది ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ డైరెక్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసింది కదా దాని మీద. సో డైరెక్ట్ అదే కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ ఉంది, సో మీరు రియలైజ్ కావాలి ఎంత ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ లింక్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.